भ्यो नमः अस्मत्परमगुरुभ्यो नमः अस्मत्सर्वगुरुभ्यो नमः मातृभ्यो नमः पितृभ्यो नमः मातापितृभ्यो नमः श्रीमते नारायणाय नमः श्रीमते रामानुजाय नमः श्रीमते विश्वक्सेनाय नमः श्रीमते हयग्रीवाय नमः कयेलहरीं सकलहरीं सकलहरीं श्रीमात्रे नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवम् उपास्महे। నిన్నటి వరకు కూడా 93 శ్లోకాలు చెప్పుకున్నాము. ఈరోజు 94వ శ్లోకం. ఈ శ్లోకంలో అమ్మవారి తాలూకా భోగ వైభవాన్ని గురించి ఆదిశంకరాచార్యులు గారు ఈ శ్లోకంలో మనకి చెప్పడం అనేది జరిగింది. కళంకః కస్తూరి రజని కరబింబం జలమయం కళాభిః కర్పూరైర్మరకతకరండం నిబిడితం అతః త్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం విధిర్భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే. కళంకః కస్తూరి రజనికరబింబం జలమయం కళాభిః కర్పూరైః మరకతకరండం నిబిడితం అతః త్వత్ భోగేన ప్రతిదినం ఇదం రిక్తకుహరం విధిః భూయో భూయో నిబిడయతి నూనం తవ కృతే. భగవతి కళంకః చంద్రుడిలో కనబడే మచ్చ, కస్తూరి కస్తూరి అనే పేరు గల మృగానికి నాభిలో పుట్టే కస్తూరి, రజనికర బింబం చంద్రుని బింబము, జలమయం జలముతో నిండినది, పన్నీటితో కూడినది, కళాభిః చంద్రకళా స్వరూపములైన, కర్పూరై పచ్చకర్పూరపు పలుకులతో, నిబిడితం నిండింపబడినదియు, మరకత కరండం మరకతములు అనే మణులతో, గరుడ పచ్చలతో నిర్మింపబడిన అవుతుంది. అతః ఈ కారణం చేత ఇదం ఈ కనబడే చంద్రమండలము ప్రతిదినం దినదినమునందు త్వత్ భోగేన నీ యొక్క ఉపభోగముచే నీవు ఉపయోగించడం చేత, కస్తూరి కర్పూరము పన్నీరు మొదలైన వాటిని శ్రీదేవి ఉపయోగించడం చేత రిక్త కుహరం ఖాళీ అయిన లోపలి భాగము కలది కాగా, కస్తూరి పన్నీరు కర్పూరము అయిపోగా, విధిః బ్రహ్మ భూయః భూయః ప్రతిదినము మరల మరల తవ కృతే నీ కొరకు నిబిడయతి మళ్ళీ ఆయా వస్తువుల చేత నింపుతున్నాడు. నూనం ఇది నిశ్చయము. అమ్మా భగవతి, లోకంలోని ప్రజల అజ్ఞానముతో చంద్రుడు అని, కళంకము అని, చంద్రకిరణములు అని, చంద్రబింబము అని చంద్రుణ్ణి చూసి అనుకుంటారు. కానీ అది నిజము కాదు. నిజమేమిటంటే ప్రజలు చంద్రమండలము అని దేనిని చూసి అనుకుంటున్నారో అది మరకతమణులతో చేయబడిన నీవు కస్తూరి మొదలైన పదార్థములు ఉంచుకునే బరిన పెట్టే. ప్రజలచే కళంకముగా భావించబడేది నీవు ఉపయోగించే కస్తూరి. ప్రజలు దేనిని చూసి చంద్రుడు అనుకుంటున్నారో అది నీవు జలకములు ఆడే పన్నీరు నింపిన కుప్పే. చంద్రకళలు అని ప్రజలు తలంచేవి పచ్చకర్పూరపు పలుకులు. ఈ వస్తువులు నీవు వాడుకొనడం వల్ల రోజురోజు తరిగిపోతుండగా నీ సేవకుడైన బ్రహ్మ మళ్ళీ మళ్ళీ ఆ పదార్థములను నింపుతూ ఉంటాడు. అందువలనే ఆ చంద్రుడు తగ్గుతూ హెచ్చుతూ ఉన్నాడు. ఈ శ్లోకంలో అమ్మవారు నిత్యము వాడుకునే కస్తూరి పన్నీరు పచ్చకర్పూర పలుకులు అనే వాటిని ఉంచుకునే భరిణిగా చంద్రమండలాన్ని ఆదిశంకరాచార్యులు గారు దీంట్లో చాలా చక్కగా వర్ణించడం అనేది జరిగింది. స్వస్తి ప్రియాభ్య ప్రపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేశాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఇందులో విశేషాన్ని మరొకసారి చెప్పుకుందాం. చంద్రకళల చేతని కబలిస్తారని సోమోత్పత్తి అనే గ్రంథంలో ప్రథమాం పిబతే వన్నిః ద్వితీయాం పిబతే రవిః అని ఉంది. దీన్ని బట్టి శ్రీదేవి చంద్రకళలను కస్తూరి పన్నీరు కర్పూర ఖండములను వాటిని అనుభవించిందని చెప్పడంలో సమంజసం ఉందని గ్రహించాలి. అంబాస్తవంలో కూడా శ్రీదేవిని సర్వమయిగా చెప్పడం జరిగింది. త్వం చంద్రికా శశిని దిగ్మరుచో రుచిస్త్వం త్వం చేతనాసి పురుషే పవనే బలం త్వం త్వం సాధుతా శిశలిలే శిఖిని త్వమూష్మా నిస్సారమేదఖిలం తద్భృతే యదస్యాత్. తల్లి, నీవు చంద్రుడిలో చంద్రికవు, సూర్యుడిలో కాంతివి, పురుషుడిలో చైతన్యానివి, వాయువులో బలము నీవే, నీటిలో స్వాదుత్వము నీవే.
అగ్నిలో ఉష్మత్వము నీవే. నీవు లేకపోతే సమస్తము నిస్సారమవుతుంది. దీన్ని బట్టి శ్రీదేవి సర్వవస్తుల యందు నిండి ఉన్నదని తెలుస్తోంది. స్మృతి గ్రంథాలలో సూర్యచంద్రాగ్నులో తేజస్సు దేవి స్వరూపమని ఇలా చెప్పబడింది. యదాదిత్యగతం తేజ జగద్భాసయతే కిలం యచ్చంద్రమసి యచ్చాగ్నో తత్తేజో విద్యమామకం అని భగవద్గీతలో చెప్పబడింది. సమస్త జగత్తును వెలిగించే సూర్యుల్లో తేజస్సు, చంద్రుడి యందు అగ్ని యందు ఉండే తేజస్సు నాకు సంబంధించినవే అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. స్వస్తి.